హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మేమైతే మానస దేవి టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఫుల్గా ఇక్కడ గుడి ఎంట్రన్స్లో అయితే ఇక్కడైతే ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద అయితే ఆడవారికి పారాని ఇట్లా పెళ్ళి అయ్యేలాగా పూసుకొని వెళ్ళడం ఇది ఒక పద్ధతి అట. ఓన్లీ అది ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే ఉంటుంది. బాయ్స్ మాత్రమే అయితే షర్ట్ లేకుండా వెళ్ళాలి గుడిలోకి కానీ శివలింగానికి వాటర్ పోయాలంటే ఇంతే. హలో ఫ్రెండ్స్, ఇగో చూస్తురా ఫుల్ మంది అయితే వచ్చారు. రష్ అంటే ఫుల్ రష్ ఉంది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంతగానో వస్తారని. ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ఫుల్ మంది వస్తారట. చాలా అంటే చాలా మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడికైతే దర్శనానికి. ఇక్కడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత మంది వచ్చారు. ఇక్కడైతే శివలింగాలకైతే అది వాటర్ పోస్తారు. దర్శనానికి లైన్ ఆటో ఫ్రీ టికెట్ అని ఉంది. 1 మెంబర్కి అయితే 100 రూపీస్. మీరైతే అటు నుంచి పోతేనైతే ఇట్లా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. అలాగైతే మీరు వెళ్ళండి, మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇదైతే మొత్తం ఫ్రీ టికెట్ అయినట్టు, ఫ్రీ దర్శనం మొత్తం. ఇక్కడ అయితే లైన్ మొత్తం ఫ్రీ దర్శనానికి ఉంది. ఫుల్ రష్ అనిపించింది. ఇటైతే 108 శివలింగాలు నాగప్రతిష్ఠ అయితే వాటర్ అయితే పోస్తున్నారు అందరూ. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంది, ఏం తక్కువ లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే మనం ఇట్లా ఒక ఎంట్రన్స్లోనే పెద్ద హనుమాన్ అది విగ్రహం అయితే ఉంటుంది. మస్తు ఉన్నది దేవుడు అయితే. మీరు కూడా వెళ్ళినప్పుడైతే ఇక్కడనైతే చూస్తేనైతే శివలింగాల కన్నా మొత్తం ఇట్లా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. ఇక్కడైతే టెంపుల్ అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో అయితే. చూడండి మీరు కూడా నచ్చినంగా అయితే ట్రై చేయండి. ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఇది మన నవగ్రహాలు. ఇక్కడనైతే ఇక్కడ అది శిల్పానికి వెలిసింది, శిల్ప రూపంలో మానసాదేవి. ఇక్కడనైతే చూసిర్రా భక్తుల కోరికలకు అట్లా ముడుపులు కడుతుర్రు. అందరు నిజమైనవి కాబట్టి, అవి నెరవేరినాయి కాబట్టి కోరికలు కడుతుర్రు. మీరు కూడా మంచినప్పుడు కట్టేయండి.